ఆ, రాహుల్ గాంధీ స్పెషాలిటీ ఏంటంటే ఆయన కులాలకు సంబంధించి రైజ్ చేశారు, కుల చిచ్చు రాజేశారు. దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీస్తానన్నారు. వెరీ గుడ్, తప్పేం లేదు, కొత్త విధానం అనుకుందాం. మరి తన కులం చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? వెంటనే ఈ మాట అనగానే అట్లెట్లా అంటారంటే, మరి జనాలందరినీ కులం అడుగుతున్నావుగా, నెంబర్ 1. రెండోది, నరేంద్ర మోడీ కులం ఏంటి అని అడగలేదా రాహుల్ గాంధీ? బహిరంగంగా ప్రశ్నించలేదా? మరి అప్పుడు తప్పు ఎందుకు అనిపించలేదు? అంటే రాహుల్ గాంధీని ఇంకా రాజరికపు వారసుడుగా, రాజకుటుంబపు వారసుడుగా, రాజుగారు కనుక కాబట్టి, ఆయన రాజుగారి బిడ్డ కాబట్టి ఆయన ఏమనకూడదు, ప్రధానమంత్రులైనా సరే ఆయనకి దాసోహం అనాలి, ఆయన కాల్మొక్కి బాంచం ద్వారా అనాలని ఏమన్నా మనం ఏమన్నా కొత్త బానిసత్వాన్ని నేర్పుతున్నామా? రాహుల్ గాంధీని ఎవడూ ప్రశ్నించకూడదు, రాహుల్ గాంధీ మాత్రం అందరినీ ప్రశ్నించాలి అని ఏమన్నా ప్రత్యేకించి ఒక కొత్త విధానాన్ని ఏమన్నా తీసుకున్నామా? క్రమంగా మారుతున్నటువంటిది. వచ్చింది 99 సీట్లే, కానీ అదేదో 500 సీట్లు వచ్చినటువంటి విధంగా నియంతృత్వ పోకడలతో మాట్లాడుతూ ఉండటం అన్నటువంటిది పతాక స్థాయికి చేరిపోయింది.